కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏంటంటే, సత్యము ధర్మము అనే పదాలు మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం, ఉపయోగిస్తున్నాం. కానీ ఆ సత్యము ధర్మము ఎప్పుడు నశిస్తుందో అన్నది, ఎలా నశించిపోతుందో అన్నది ఈవేళ తెలుసుకుందాం. మరి ధర్మం ఆచరించవలసిన విషయం, సత్యం తెలుసుకోవలసిన విషయం. అయితే ధర్మాన్ని అందరికీ బోధిస్తూ, మాటల్లో వ్యక్తపరుస్తూ, ధర్మాచరణ లేనప్పుడు ఆ ధర్మం ఆచరణలో లేనప్పుడు ధర్మం నశించిపోతుందట. మరి చాలామంది ధర్మాన్ని చెప్పేస్తారు, కానీ వాళ్ళ జీవితాల్లో ఆచరణ ఉండదు. ఎప్పుడైతే ధర్మాన్ని ఆచరించలేరో అప్పుడు ఆ ధర్మం నశించిపోతుంది అని మన శాస్త్రాలు చెప్పడం జరిగింది. మరి ధర్మాన్ని కాపాడతామని పీఠాలెక్కిన పీఠాధిపతులు కూడా అర్థకామాలకి ఆశపడి మరి ధర్మాన్ని ఆచరించకుండా, ధర్మం తెలుసున్నా చెప్పకుండా, సత్యం తెలుసున్నా చెప్పకుండా మరి వాళ్ళు ఉంటే, ఎందుకు అంటే వాళ్ళ ఆకర్షణలో ఉన్నప్పుడు ధర్మం క్షీణించిపోతుంది. ఎందుకు అంటే ఆ పీఠాలు ఎందుకు స్థాపించారు అంటే, ప్రతి వాడికి సత్యం తెలియచేయాలి, సత్యం తెలుసుకున్నవాడే ధర్మాన్ని ఆచరించగలడు అని ఆ జగద్గురువులకి తెలుసు. కాబట్టే పీఠాలు స్థాపించడం జరిగింది. మనం ఎందుకు చెప్పట్లేదు అంటే, వాళ్ళు చెప్పేది ఒకటే మాట, వాళ్ళు అర్థం చేసుకునే అంత స్థాయి లేదు, అందుకే వాళ్ళకి ఇదే సరిపోతుంది అని మరి అసత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. మరి అందుకే జనం సత్యాన్ని తెలుసుకోక అసత్యంలో జీవిస్తూ అదే కరెక్ట్ అనుకుంటూ ధర్మాచరణకు దూరం అయిపోయారు. సత్యాన్ని ఆచరించిన వాడే, సత్యాన్ని తెలుసుకున్నవాడే ధర్మాన్ని ఆచరించగలడు, లేకపోతే ఆచరించలేడు. తప్పు ఎక్కడ జరుగుతోంది అంటే, ధర్మాన్ని రక్షిస్తామని పీఠాలెక్కి, వేదికలెక్కి ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళు దాన్ని కాపాడలేకపోయారు. ఎందుకు అంటే మాయ ప్రభావమే అనుకోవాలి, అర్థకామాలకి లోబడిపోయేలా ఉంది అని చెప్పుకుంటున్నారు. మరి అయితే ఇలా ఎందుకు మానవుడు ప్రయత్నించవలసి వస్తుందంటే, ఎప్పుడైతే తనలో స్వార్థ బుద్ధి బయలుదేరిందో ఆ స్వార్థం వల్లే ధర్మాన్ని ఆచరించలేకపోతారు. ఆశ, స్వార్థం ఇవన్నీ మనిషిలో ఎప్పుడైతే ప్రవేశిస్తాయో అప్పుడు మాయకి వశమవుతారు. ఆశ ఉండటం సహజమే, కానీ ఇప్పుడు ఆశను దాటి అత్యాశలోకి ప్రవేశిస్తున్నారు. అత్యాశ మరీ దారుణం. అయితే ఇవన్నీ రూపుమాపాలి అని అనుకోవడం కూడా అనుకోలేకపోతున్నారు. ఎవరు అనుకోగలరు అంటే, మనని సృష్టించిన భగవంతుడు ఒక్కడే ఈ అధర్మాన్ని రూపుమాపాలి, అసత్యాన్ని రూపుమాపాలి అని మరి అవతారాలుగా కానీ, సద్గురువులుగా కానీ భూమి మీదకి అవతరించి సత్యం చెప్పి మరి ధర్మాన్ని కాపాడుతున్నారు. ఏది సత్యము అంటే నశింపు లేనిది సత్యం. మరి ఏది నశించనిది అంటే భగవంతుడు ఒక్కడే నశించనివాడు. మరి భగవంతుడు ఎక్కడుంటాడు అంటే, మామూలుగా మనం
ఊహ తెలిసినప్పటి నుంచి విగ్రహాల్లో ఉన్నాడు, గుళ్ళల్లో ఉన్నాడు అని చెప్పుకుంటున్నాం. ఆ విగ్రహాలు రాత్రి నుంచి మనం తెలుసుకున్నవి అతి స్వల్పమైన చైతన్యం గల విగ్రహాలు. అత్యధిక చైతన్యం గల మానవుడు ఆశ్రయించిన సత్యం తెలుసుకోలేడు. కాబట్టి గురువులు విడమరచి సత్యం అంటే ఇది శాశ్వతమైనది, మరి ఆ సత్యం ఎక్కడో లేదు, నీలోనే ఆత్మగా ఉన్నాడు. నువ్వు దైవాన్ని తెలుసుకోవాలంటే బాహ్యంలో వెతికితే దైవం నీకు దొరకడు. నువ్వు అంతరంలోకి వెళ్తేనే దైవం దొరుకుతాడు అని ఆ పరమ సత్యాన్ని మరి ప్రజలకు తెలియచెప్పారు మరి గురువులు వచ్చి. మరి అయితే ఆ స్థాయి లేని వాళ్ళు మరి అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు మరి ఆయన చంద్రబాబు గారు చెప్పినట్టు ప్రేయో మార్గము శ్రేయో మార్గం అని చెప్తే ప్రపంచం గురించి కష్టపడేవాడు ప్రేయో మార్గంలో వెళ్ళినట్టు, ఆత్మాన్వేషణలో ఉండి ఆత్మనే అన్వేషిస్తూ ఆత్మానుభూతి కోసం ప్రయత్నించేవాడు శ్రేయో మార్గంలో ఉంటాడు అని ఒక్క మాటలోనే మరి యమధర్మరాజు నచికేతుడికి బోధించడం జరిగింది. మరి గురువులు వచ్చిన మరి ధర్మం గురించి సత్యం గురించి చెప్పిన ఆచరణలో పెట్టుకోలేకపోతున్నారు అంటే వీళ్ళు బలంగా మాయకి వశమవుతున్నారు. ఎందుకు మాయకి వశమైపోతున్నారు అంటే వాళ్ళ గుణాలను మార్చుకోవట్లేదు. వాళ్ళు తప్పకుండా తమో గుణంలో రజో గుణంలో ఉన్నవాళ్లే మాయకి వశమై ధర్మానికి సత్యానికి దూరం అవుతారు. సత్వగుణంలో ఉన్నవాళ్లే మాయ నుంచి విడివడి పోనీ మాయ అంటే ఏంటో కూడా మరి గురువులు మనకి చెప్పారు. ఏం చెప్పారు అంటే లేనిది ఉన్నట్టు భ్రాంతి చెందడం, భ్రమ చెందడమే మాయ అని ఎన్నో ఉదాహరణల ద్వారా మనకి తెలియచేయడం జరిగింది. అయినా సరే మనము ఇంకా అసత్యాన్ని అధర్మాన్ని ఆశ్రయిస్తున్నారు. చూడండి, ఆత్మే దైవం, ఆత్మని చేరుకునే మార్గం, ఏకైక మార్గం ధ్యానము అని గురువుగారు మనకి చెప్పినప్పుడు దైవం మీద ప్రీతి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యాన మార్గాన్ని ఆచరిస్తారు. ఆ ధ్యానంలోనే మరి ముందుకి వెళ్తారు. దైవం మీద ఎంతగా తీవ్రమైన ప్రేమ ఉంటుందో, భక్తి ఉంటుందో వాళ్ళు ఇక వాళ్ళ జీవితంలో ధ్యానం అనేది మానరు. కానీ చూడండి, మన చుట్టూరు ఎంతగా ఎదుగుతామో మాయ తన ప్రభావాన్ని అంతగా చూపిస్తుంది. అంటే భగవంతుడి చేతిలో మాయ ఉంది కాబట్టి మన సాధన కరెక్ట్గా ఉందా, కష్టం వస్తే ఆగిపోతామా అని మన చుట్టూరు ఎన్నో పరీక్షలు, అవి ఎన్నో కష్టాల రూపంలో పరీక్షలు పెడుతూ ఉంటాడు. మరి ఎన్ని పరీక్షలు పెట్టినా అది కష్టాలు రానివ్వండి, బాధలు రానివ్వండి, ఏదైనా రానివ్వండి, కానీ ఎప్పుడైతే ధ్యానం వదలకుండా చేస్తామో అప్పుడు మనము సత్యాన్ని ప్రేమిస్తున్నట్టు, సత్యాన్ని ఆశ్రయిస్తున్నట్టు. లేదు, ధ్యానంలోకి వచ్చాక మాకేం కలిసి రాలేదు, ఇంకా కష్టాలు పెరిగిపోతున్నాయి, దానికంట పూజలు చేసుకుంటేనే హాయి అని మనం ఎప్పుడైనా అజ్ఞానకరమైన ఊహలు మన మదిలోకి వచ్చాయి అంటే మనం మాయకి వశమై సత్యానికి ధర్మానికి దూరం అయిపోతున్నామని ప్రతి ఒక్క ధ్యాని తెలుసుకోవాలి. ఎందుకంటే ఉంటాయి పరీక్షలు. మనమే ప్రాపంచిక వస్తువులు కొంటున్నప్పుడు పరీక్షించకుండా ఏదీ కొనుక్కోం. ఇప్పుడు చూడండి, కొన్ని వస్తువులు కొనడానికి వెళ్తాం, దాని క్వాలిటీ ఎంత, అది ఎన్నాళ్ళు మన్నుతుంది, ఎలా ఉంటుంది అంటాం. మన పిల్లల్ని ఒక స్కూల్లో వెయ్యాలంటే ఆ స్కూల్ని ఈ స్కూల్ని 4 రకాల స్కూల్స్ తిరిగి ఎక్కడ బాగా చదువు చెప్తారు,
ఎక్కడ బాగా డిసిప్లిన్ ఉంది అని ఆలోచించి స్కూల్స్లో వేస్తున్నాం. మరి నువ్వు పరమాత్మని చేరుకోవాలని ధ్యాన మార్గంలోకి వచ్చావు. భూమి మీద ఉండగానే నువ్వు ధర్మంగా ఉన్నావా? సత్యాన్ని కష్టం వచ్చినా విడవకుండా ఉన్నావా అని నీకు అడుగడుగుని పరీక్షలు పెట్టి, ఆ పరీక్షలు ఏ పరీక్షలు? కష్టాలు, బాధలు అనే పరీక్షలు పెట్టి నువ్వు ఉంటావా, దాటిపోతావా? శ్రేయో మార్గాన్ని చేరాలి అంటే ఎంత కష్టమో ఒక్కసారి తెలుసుకోండి. ఊరికే 3 అక్షరాల మార్గం కాదది. ప్రేయో మార్గానికి వెళ్ళడానికే ఇష్టపడతాడు జీవుడు, కానీ శ్రేయో మార్గంలో ఉన్న కష్టాలని అనుభవించడానికి ఇష్టపడడు. కానీ ఏ 100కో కోటికో ఉన్న ఒక్కడు, అంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు, మనుష్యానాం సహస్రేషు కశ్చిన్ యతతి సిద్ధయి యతతామపి సిద్ధానాం కశ్చిన్ వేత్తి తత్వతః. నా ఆత్మతత్వాన్ని 1000 మంది వింటారు, కానీ ఆచరించిన వాళ్ళు కొద్దిమంది. ఆచరించిన వాళ్ళలో ఏ ఒక్కడో నన్ను చేరుకుంటాడు అంటే చూడండి, విన్నవాళ్ళు 1000 లక్షలు ఉన్నా ఆయన్ని చేరే వరకు అన్నిటినీ తట్టుకుని నిలబడగలిగేవాడు ఏ ఒక్కడో ఉంటాడు అని 5000 సంవత్సరాల క్రితం కృష్ణ భగవానుడే బోధించాడు. అంటే శ్రేయో మార్గాన్ని చేరుకోవాలి అంటే సహనం, భగవంతుడి మీద భక్తి, ప్రేమ, మరి శారీరకంగా సహనం, మానసికంగా సహనం, ఓర్పు, ఇవన్నీ మనలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలున్నా సత్యాన్ని విడవకుండా పట్టుకుంటాం. మనం సత్యాన్ని విడవం. ఎప్పుడైతే సత్యాన్ని పట్టుకున్నామో మన ప్రాపంచిక జీవితంలో ధర్మపరమైన జీవితాన్ని జీవిస్తాం, కానీ ధర్మానికి ఎప్పుడూ హాని చేసేలాగా ఉండవు. చూడండి, ఒక పంట పొలంలో పంట వేసాక ఆ పైరు మన ఇంటికి వచ్చే వరకు రైతు ఎంతో కష్టపడతాడు. అంటే పంటని పెంచడానికి ఎంతో కష్టపడతాడు, కానీ కలుపు మొక్కలు పెంచడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, వాటికి అవి తెలుస్తాయి. అలాగే సత్యాన్ని తెలుసుకోవడానికి, ధర్మాన్ని ఆచరించడానికి మరి జీవుడు ఎంతో కష్టపడాలి. అసత్యాన్ని, అసధర్మాన్ని ఆచరించడానికి అవి పంట పొలాన్ని ఎలా పాడు చేస్తాయో కలుపు మొక్కలు, మరి మానవుల్లో అసత్యం, అధర్మం కలుపు మొక్కల్లా కష్టపడకుండానే వచ్చేస్తాయి. ఎందుకంటే ప్రాపంచిక సుఖాలు, మితి మీరిన సుఖాలు కావాలనుకున్న వాడికి, భోగాలు కావాలనుకున్న వాడికి యోగం కుదరదు అని చెప్తారు. ఎందుకంటే సుఖభ్రాంతి, సుఖలలాస ఇవన్నీ ఉన్న వాళ్ళకి మరి అధర్మంలో జీవించాలని, అసత్యాన్ని ఆశ్రయించాలని అనుకుంటారు. మరి కౌరవ పాండవుల కథ భారతం చూస్తే తనది కాని రాజ్యాన్ని తనదని ఇంత యుద్ధానికి కారణమయ్యాడు ధృతరాష్ట్రుడు. మరి రాజ్యం తనది కాదు, అది తమ్ముడు కొడుకులకు అప్పచెప్పాలి. ఎందుకు అంటే గుడ్డివాడు కాబట్టి, రాజ్యార్హత లేదు ఆయనకి. పాండురాజుకే పట్టాభిషేకం జరిగింది కాబట్టి వాళ్ళ పిల్లలే రాజులు కావాలి. అది ధర్మం. ధర్మం తెలిసిన ధృతరాష్ట్రుడు మమకారం వదులుకోలేక తన పిల్లలే చక్రవర్తులు కావాలని అధర్మంగా, మరి అన్యాయంగా ఆలోచించడం వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయి. చిట్ట చివరికి ప్రజానాశనం అయిపోయింది. మరి ఈ నాశనానికి కారణం లేని కృష్ణుడి మీద గాంధార నింద వేసింది. కానీ ఆలోచిస్తే మరి ధృతరాష్ట్రుడు అధర్మపరమైన ఆలోచన వల్లే సర్వనాశనం అయ్యాడు. మరి ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే మరి
సరి అయిన ఆలోచన విధానం ఉండాలి. మరి ఆ విషయం ఇప్పుడు మన వరకు వస్తే మరి ధర్మాన్ని ఎలా ఆచరించగలము అంటే ముందు సత్యం తెలుసుకోవాలి. సత్యం అంటే ఏంటి అంటే భగవంతుడు. భగవంతుడు ఎవరు, ఎక్కడుంటాడు అని తెలుసుకోవాలి. భగవంతుడు ఎవరు అంటే మరి పత్రికారు ఆత్మే భగవంతుడు అన్నాడు. మరి ఇంకా ఏం చెప్పారు? అన్ని జీవులలోని అంతర్యామిగా ఉన్నాడు. మరి అలా అన్ని జీవులలోనే కాదు, సృష్టి మొత్తం తానే ఉన్నాడు. అందుకే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, సర్వం కల్విదం బ్రహ్మ. మరి ఈ మాటలు మనం తెలుస్తున్నాయి, కానీ మరి మన పక్కనే ఉంటున్నాడు, మన కూడా ఉంటున్నాడు, మన ఇంట, మన వెంట, మన జంటగా ఉంటున్నాడు భగవంతుడు అనే ఎరుకను కోల్పోయి మరి ఒక్కొక్కసారి మమకారాలు ఎక్కువైనప్పుడు లేదా అహంకారం ఎక్కువైనప్పుడు, మమకారం అంటే పిల్లల మీదో ఎవరి మీదో వ్యామోహాలు, అప్పుడు కూడా అధర్మంగా ఆలోచిస్తూ ఉంటాం. లేదు నేనేం చేసినా చెల్లుతుందని ఒక దుర్యోధనులాగా అహంకారం పెంచుకున్నప్పుడు కూడా అధర్మాన్ని ఆశ్రయిస్తున్నాం. ఎందుకంటే అద్వైత బుద్ధి పరమాత్మ వైపుకి, ద్వైత బుద్ధి ప్రపంచం వైపుకి వెళ్తాయి మన ఆలోచనలు. అందుకే శుద్ధ బుద్ధి ఉన్నవాడు మరి చక్కగా ధర్మాన్ని తెలుసుకుంటూ సత్యాన్ని ఆచరిస్తూ సుఖవంతమైన జీవితం జీవిస్తాడు. మరి అధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నవాడు మరి ప్రపంచం వైపు అడుగులు వేస్తూ అక్కడ సుఖదుఖాలకి మరి కారణమై తాను ఎంత సంపాదించినా చిట్ట చివరికి దుఃఖంలోనే ఉంటాడు. అందుకే మన పెద్దలు ఏం చెప్తారంటే, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను దైవమై రక్షిస్తుంది. ధర్మం దైవం అవడం అంటే ఏంటి అంటే భగవంతుడికి అతి ఇష్టం ధర్మం. ధర్మాన్ని ఎవరు తప్పినా మరి శిక్ష తప్పదు. మరి భగవద్గీతలో చెప్పాడు కదా, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని, పవిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. మరి సాధువులు, సజ్జనులు పవిత్రమైన వాళ్ళు. సాధువులు అంటే సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు. పవిత్రమైన వాళ్ళు అంటే సత్యంలో జీవిస్తున్న వాళ్ళు. సజ్జనులు అంటే సత్యం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు. వీళ్ళకి హాని కలిగించడమే ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడము. సత్యానికి హాని కలిగించడము అంటే ధర్మాన్ని వదిలివేసి అధర్మంలో జీవించడము అని. పూర్వం ఋషులు తపస్సు చేసుకుంటే రాక్షసులు వాళ్ళని బాధ పెట్టేవారట. అప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళని కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. కానీ ఆ ధర్మానికి ఆ హాని కలిగించే రాక్షసుల్ని సంహరింపబడ్డారు వాళ్ళు. అందుకే ధర్మాన్ని ఆశ్రయించిన వాడికి ధర్మమే దైవం అయిపోతుందట వాడి జీవితంలో. అందుకే ధర్మానికి ఎప్పుడూ హాని కలిగించకూడదు. మాటల్లో ఎదటి వాడికి చెప్పడం కాదు. ధర్మము అంటే నువ్వు ఆచరించి ఆ ఆచరణలో పొందిన ఫలితాన్ని పక్కవాడికి చెప్పాలి. కానీ మాటల్లో ఏదో మాట్లాడితే నీ మాటల్లో ఉన్నది చేతల్లో లేకపోతే ధర్మమే అధర్మం అయిపోతుంది. అందుకే అందరూ కూడా పత్రిక నేర్పిన ధర్మం ఏంటి మనకి అంటే జీవహింస చెయ్యరాదు అనేది ధర్మం. ధ్యానం చెయ్యడము అన్నది సత్యం దగ్గరికి చేరుకోవడం. అందుకే భూమి మీద ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళు చాలా తొందరగా సత్యంలో జీవిస్తారు, సత్యానికి చేరువవుతారు. వాళ్ళ జీవన విధానమే సత్యమైపోతుంది. అందుకే గురువులు భూమి మీదకి వచ్చి మొట్టమొదటిగా ధర్మం అంటే ఏంటో చెప్తారు. చెప్పకుండా మాత్రం ధ్యానం చేసేయండి అని చెప్పరు. ప్రాపంచిక ధర్మాలు చెప్తారు, ఆధ్యాత్మిక ధర్మము చెప్తారు. ప్రాపంచిక ధర్మం
నువ్వు సంసారంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, నువ్వు ఎలా మసులుకోవాలో అలా మసులుకోవడమే ప్రపంచక ధర్మం. కానీ నువ్వు ఆధ్యాత్మిక ధర్మం ఆచరించాలి అంటే సాధన చెయ్యాలి అంటే భగవంతుడికి ఇష్టమైన పనులు నువ్వు భూమి మీద చెయ్యగలిగితేనే నీకు సద్గురువులు వచ్చి సత్యం గురించి చెప్తారు. ఎవరైతే సత్యాన్ని చెప్పలేరో, అంటే ఆత్మే భగవంతుడు అని గట్టిగా బల్లగుద్ది భద్రిసారి చెప్పినంత గట్టిగా ఎవరు చెప్పలేరు. సద్గురువులకి భయం ఉండదండి. సద్గురువులు వీడు నన్ను ఆశ్రయిస్తాడా, నన్ను వదిలేస్తాడా, లేకపోతే నేను సత్యాన్ని ఎంత గట్టిగా చెప్తే నాకు శిష్యులు తగ్గిపోతారా అని భయం ఉండదు. సద్గురువు లక్షణం ఏంటి అంటే సత్యం చెప్పడానికి వాళ్ళు ఎప్పుడూ భయపడరు. వాళ్ళకి అర్థ కామ లోభాలు లేవు. డబ్బు మీద ఆశ ఉండదు, ప్రపంచక కోరికలు ఉండవు. కాబట్టే సత్యాన్ని బల్లగుద్దినట్టు గట్టిగా వక్కాణిస్తారు. వాళ్ళు సత్యాన్ని ప్రేమించిన వాళ్ళు కొద్దిమంది ఉన్నా చాలు. అసత్యాన్ని ఆశ్రయించిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక్కళ్ళు కూడా ఉంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే ఒక కలుపు మొక్క పొలాన్ని ఎలా పాడు చేస్తుందో, ఒక అసత్యం వాడు అధర్మపరుడు తన ఆశ్రయంలో ఉంటే మిగతా శిష్యులు పాడైపోతారు అని ఆ సద్గురువులు ఒక్క తప్పు ఉన్నా చాలా గట్టిగా చెప్తారు. ఆ అధర్మాన్ని, అసత్యంలో జీవించే వాళ్ళని వాళ్ళు అసలు క్షమించరు, తను చెప్తూనే ఉంటారు. అందుకే ఈరోజు సత్యాన్ని తెలుసుకున్నాం, ధర్మపరమైన జీవితం ఎలా జీవించాలో తెలుసుకున్నాము అంటే అంతటి మహానుభావుడు మన జీవితాల్లోకి వచ్చి సత్యం అంటే ఏంటి అన్నది తెలిపాడు. సత్యము అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడో చెప్పాడు, ఎలా చేరుకోవాలో చెప్పాడు. మరి అది ఆశ్రయించిన వాళ్ళ జీవితం వైభోగమే వైభోగం. అంటే వాళ్ళు తెలుసుకుంటారు, ప్రాపంచిక జీవితంలో ధర్మంగా ఉంటారు. ఇంకా మనము ఇన్ని తెలుసున్నా ప్రాపంచిక జీవితంలో ధర్మంగా జీవించలేకపోతే మరి వ్యర్థం సాధన. అందుకే ఉండాలి. మన స్నేహితుల మీద ప్రేమ కాదు, మన కన్న పిల్లల మీద ప్రేమ కాదు, అందరినీ సమానంగా ప్రేమించగలగాలి. అందరినీ సమానంగా ప్రేమించగలగాలి. అలా ప్రేమించగలిగాము అంటే ధర్మంగా ఉన్నట్టే. మనము ఆ ధర్మం ఇంకా ఇంకా తెలుసుకోవాలంటే మన ప్రవర్తనని మనమే గమనించుకోవాలి. ఎవ్వరూ బయట నుంచి పాఠాలు చెప్పరు. నిన్ను నువ్వు గమనించుకుంటూ నీ చుట్టూరు ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ సత్యంలో జీవిస్తూ ధర్మం ఆచరిస్తూ బతకడమే ఒక యోగి లక్షణం. మరి అంత గొప్పగా జీవన విధానం ఉంది అంటే మనం సత్యాన్ని ఆశ్రయించి ఉన్నాం. మరి ప్రాపంచిక జీవితంలో స్వార్థ బుద్ధి వదిలి త్యాగబుద్ధితో ఉండగలిగితే మనం ధర్మాన్ని ఆచరించినట్టే. మనం తింటే మన కడుపు నిండుతుంది, కానీ 10 మందికి పెడితే మరి దైవానికి మెచ్చే పని చేసినట్లు మరి అనుకోవాలి. భగవంతుడు నాకు ఎంత అవకాశం ఇస్తున్నాడో, 10 మందికి పెట్టే అవకాశం, 10 మందికి చెప్పే అవకాశం. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే సత్యాన్ని ఆచరించడం వల్ల ప్రాపంచికంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. ప్రాపంచికంగా సంపాదన, మనం గొప్పగా ధనవంతులు అవ్వచ్చు, పేరు ప్రతిష్టలుగా ఉండొచ్చు, అందరూ గొప్పవాళ్ళగా మనల్ని గుర్తిస్తారు. ఇప్పుడు సత్యాన్ని ఆశ్రయించినప్పుడు, ధర్మపరమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఈ రెండు మనకి 2 చేతులు లాంటివి. కుడి చేత్తో సత్యాన్ని పట్టుకోవాలి, ఎడం చేత్తో ధర్మాన్ని పట్టుకుని మరి యోగ జీవితం, యోగంలో ఉంటూ భోగంగా ఎదగాలి. అంటే ఏంటి? ప్రపంచకంగా పేరు ప్రతిష్టలు వస్తాయి, ధనం వస్తుంది, అందరు ఆత్మబంధువులు ఉంటారు మన చుట్టూరును, మనల్ని ప్రేమించే వాళ్ళే మన చుట్టూరు ఉంటారు. ఎందుకంటే
ఒక్క సత్యాన్ని పట్టుకుంటే ఇన్ని లాభాలు ఉంటాయి. కాబట్టి మరి మనం కూడా అందరినీ ధ్యానం వైపు మరల్చి ఆత్మజ్ఞానులుగా బ్రహ్మజ్ఞానులుగా తయారు చేయడానికి మనం ఎలా పాటుపడుతున్నామో ఎదుటి వాళ్ళని అలా తయారు చేయడానికి కూడా గొప్పగా మనం కృషి చెయ్యగలగాలి. ఈ అవకాశం మనకి ప్రకృతి ఇస్తుంది మనం సత్యంలో ఉన్నప్పుడు. మరి ఈ విషయం తెలుసుకుని ధ్యానం ఎప్పుడూ వదలకూడదు. ఈ విధంగా సత్యాన్ని ధర్మాన్ని ఆచరిస్తూ ఇంకా ముందుకి వెళ్ళగలగాలి. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.